సంధ్యాలక్ష్మి గారు, అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా శాంతి చేసుకోవాల్సి ఉంటుందంటారా అండి? ఉందమ్మా. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి పుట్టగానే కొంత శాంతి చేయాలి. అంటే ఆడపిల్లైనా, మగపిల్లైనా? ఎవరైనా సరే. ఓకే. ఆ తర్వాత ఏమిటంటే ప్రతి అమావాస్య రోజు మనకి కొన్ని పురాణాల్లో కనిపించేటువంటి విశేషం ఏమిటంటే దానికి కలశ స్థాపన చేసి చంద్రుణ్ణి తర్వాత సూర్యుడిని ఆవాహన చేసి పూజ చేయాలనేటువంటి విశేషాలు కనపడుతున్నాయి. కానీ ఈ రోజుల్లో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే నవగ్రహాలు మనకి దగ్గర ఉన్నటువంటి గుళ్ళల్లో చాలా చోట్ల నవగ్రహాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి అమావాస్య రోజు చంద్రుడికి సూర్యుడికి అర్చన చేయించుకోవడం, అభిషేకం చేయించుకోవడం చేస్తే వాళ్ళకి శాంతి కలుగుతుంది. ఓకే. కొంతమందికి భయాందోళనలు, మానసికంగా కుంగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా పూజలు చేసుకోవాలండి మరి? భయాందోళనలు ఉండడానికి ఇక్కడ 2 కారణాలమ్మా. ఒకటి ఏమిటంటే సూర్యుడు నీచలో ఉండడం, సూర్య బలం లేకపోతే ఆత్మబలం వాళ్ళకి ఉండదు. అదేవిధంగా చంద్రుడు నీచలో ఉన్నా లేదా చంద్రుడికి బలం లేకపోయినా లేదా చంద్రుడు అష్టమంలో ఉన్నా, అష్టమంలో ఉంటే ఏమిటంటే మానసిక వేదనలు ఎక్కువ బాగా బలహీనపడి చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. లేదా అమావాస్య చంద్రుడైనా కూడా వీళ్ళకి భయాందోళనలు చాలా పెరుగుతూ ఉంటాయి. అందుకని వాళ్ళంతా ఏం చేయాలంటే చంద్రుడికి బాగా లేనప్పుడు, చంద్ర అంతర్దశలు వచ్చినప్పుడు చంద్ర జపం చేయించుకోవడం, చంద్రుడికి సంబంధించినటువంటి దానం చేయటం. అంతేకాకుండా మానసిక ఆందోళన ఎక్కువగా ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా పౌర్ణిమ రోజు రాత్రి చంద్రకిరణాలు మీద పడేలాగా ఆరు బయట కానీ బాల్కనీలోనో కానీ అలాంటి చోట కూర్చుని ఒక అద్దంలో చంద్ర ప్రతిబింబాన్ని చూస్తూ దానికి గంధాక్షతలు పెట్టుకుని చంద్రుడే లలితగా భావించి, అంటే చంద్రబింబమే లలితగా భావించి వాళ్ళు పూజ చేయాలి, లలితా సహస్రనామం చేయాలి, పరమాన్న నైవేద్యం పెట్టి వాళ్ళు తింటే చాలా ఉపశమనం కలుగుతుంది, మనశ్శాంతి వాళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా చంద్రుడు ఇంకో రకంగా కూడా మనకి ఇందాక నేను చెప్పాను కదా, అష్టమాన ఉన్నా, చంద్ర అంతర్దశలు వచ్చినా, నీచలో ఉన్నా, ఇలాంటి వాళ్ళు కూడా చంద్ర అంతర్దశలు వచ్చినప్పుడు ఇలా లలితా పూజ చేసుకోవడం, చంద్ర జపం చేయించడం, చంద్రుడికి సంబంధించినటువంటివి బియ్యము, ఉప్పు, ముత్యాలు, జలదానం, తర్వాత తెల్లని జరి ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా వీళ్ళకి ఉపశమనం. అన్ని తెల్లటి వస్త్రాలు దానం చేయాలి. తెల్లటి వస్త్రాలు అంటే దానికి జరి ఉండాలి, తెల్లని వస్త్రాలు చేయకూడదు. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనకు కాల్ సిద్ధంగా ఉందండి, వాళ్ళతో మాట్లాడదాం. శ్రీకాంత్ లైన్ లో ఉన్నారు. హలో, ఎవరండి మాట్లాడేది? నేను శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ అండి. ఓకే, మీ పేరు? నా పేరు మురళి. ఓకే మురళి గారు, మీ అబ్బాయి పుట్టిన వివరాలు ఒకసారి చెక్ చేద్దామండి. 14వ తారీఖు 2వ నెల 1979వ సంవత్సరం సాయంకాలం 3:45 హుజూర్ నగర్ లో పుట్టాడు మీ బాబు. ఓకే, సంధ్యాలక్ష్మి గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటండి సమస్య? సమస్య అంటే మా బాబు మ్యారేజ్ కోసం చూస్తున్నాము, ఎక్కడ కుదరట్లేదు. 2013 ఏప్రిల్ తర్వాత పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఉందండి. 2013? అవునండి, ఏప్రిల్ తర్వాత. ఏప్రిల్ తర్వాత. ఓకే, విన్నారు కదండి మురళి గారు, మీ అబ్బాయికి ఏప్రిల్ తర్వాత పెళ్లి సంబంధం కుదురుతుందంట. సో మీరంతా అరేంజ్మెంట్స్ లో రెడీగా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, సంధ్యాలక్ష్మి గారు, క్షీణచంద్రుడు అంటే కృష్ణపక్షం మొత్తం చంద్రుడికి బలం ఉండదా అండి? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది, అఫ్కోర్స్ నాకు కూడా అనుకోండి. లేదమ్మా, ఇది కూడా అపోహనే. అంటే కృష్ణపక్షం రాగానే పౌర్ణిమ తెల్లవారి నుంచి చంద్రుడికి రోజు ఒక కళ తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ మనం పూర్ణచంద్రుణ్ణి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవాలి? అమావాస్య తర్వాత తెల్లవారి పాడ్యమ విధియ వస్తాయి కదా, మరి అప్పుడు చంద్రుడికి శుక్లపక్షమే కదా, మరి అప్పుడు చంద్రుడికి బలం ఉంటుందా? అప్పుడు కూడా కళలు తక్కువే ఉంటాయి కదా. ఆ తర్వాత కదా ఒక్కొక్క కళ పెరుగుతూ వస్తుంది. అమావాస్య తెల్లవారి నుంచి ఒక్కొక్క కళ పెరుగుతుంది, పౌర్ణిమ తర్వాత ఒక్కొక్క కళ తగ్గుతుంది. ఇక్కడ పూర్ణచంద్రుణ్ణి తీసుకోవాలి అని అంటే మనం శుక్లపక్షంలో ఉన్నటువంటి సప్తమి మొదలుకొని కృష్ణపక్షంలో ఉండేటువంటి సప్తమి వరకు ఉండేటువంటి చంద్రుడు పూర్ణచంద్రుడిగా చెప్తారు. అంటే కళలు బాగా ఉన్నటువంటి చంద్రుడిగా చెప్తారు. ఓకే, అయితే బహుళంలో ఉండేటువంటి కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి నుంచి మొదలుకొని శుక్లపక్షంలోని సప్తమి వరకు కూడా ఇది క్షీణచంద్రుడిగా చెప్తారు. అంటే అక్కడ చంద్రుడికి మనకి బలం తక్కువగా ఉంటుంది, కళలు తగ్గి ఉంటాడు కాబట్టి క్షీణచంద్రుడు అనొచ్చు. ఓకే, మరి చంద్రుడు ఏ స్థానంలో ఉంటే మనం శాంతి చేసుకోవాల్సి ఉంటుందండి? చంద్రుడు ఏ స్థానంలో ఉంటే అంటే ఇక్కడ ఒకటమ్మా, చంద్రుడు మనకి 6 ఉన్నా, 8 ఉన్నా, 12 ఉన్నా, నీచలో ఉన్నా, అష్టమాన ఉన్నా, గణాంత భాగాల్లో ఉన్నా. గణాంత భాగం అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే రేవతి ఆఖరి పాదంలో ఆఖరి డిగ్రీలో ఉన్నప్పుడు, మేషరాశిలో
అశ్విని మొదటి పాదంలో మొదటి డిగ్రీలో ఉన్నప్పుడు, ఆశ్లేష చివరి డిగ్రీలో ఉన్నప్పుడు, తర్వాత మఖ మొదటి డిగ్రీలో ఉన్నప్పుడు, జ్యేష్ఠ ఆఖరి డిగ్రీలో ఉన్నప్పుడు, మూల మొట్టమొదటి డిగ్రీలో ఉన్నప్పుడు, అంటే మొదటి పాదంలో మొదటి డిగ్రీలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా చంద్రుడికి నవాంశలో కూడా బలం లేనప్పుడు, పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, పాపగ్రహాల మధ్యలో ఉన్నప్పుడు కూడా చంద్రుడికి శాంతి చేసుకోవాలి. అయితే ఈ చంద్రుడు జాతకంలోని ఏ స్థానంలో ఉన్నప్పుడు మన దోషాలు పరిహారం అవుతాయండి? ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి, చంద్రుడి వలన మాత్రమే దోషాలు వస్తాయి అనుకోవడం కంటే చంద్రుడి వలన కొన్ని దోషాలు పోతాయని కూడా తెలుసుకోవాలి. ఎవరి జాతకంలో అయినా చంద్రుడు బలంగా ఉండి రాశిలో నవాంశలో కూడా బలంగా ఉన్నాడనుకోండి, గురు దృష్టి కలిగి కానీ గురి సంయోగం కలిగి కానీ ఉన్నప్పుడు ఆ జాతకంలో మిగతా గ్రహాల వల్ల వచ్చేటువంటి అరిష్టాలన్నీ కూడా తప్పిపోతాయి అనేటువంటి ప్రామాణిక శ్లోకాలు మనకి కనిపిస్తున్నాయి. అంటే మరి చంద్రుడు మన జాతకంలో ఏ స్థానంలో ఉన్నప్పుడు మనం ఏవైనా పనులు ప్రారంభించకూడదండి? అంటే కొత్త పనులు కొన్ని స్థానాల్లోనే ప్రారంభించాలంటారు కదా. అంటే ఇక్కడ మనం తారాబలం ఒకటి చూసుకుంటూ ఉంటాం. నైధనం సర్వత్ర వర్జయేతని 7వ తార, అంటే ఎవరికైనా సరే వాళ్ళ నక్షత్రం నుంచి లెక్క పెట్టుకుని 7వ తార వచ్చిన రోజు వాళ్ళు పనులు మొదలు పెట్టకూడదు. అదేవిధంగా నిత్యం కూడా ఎవరైనా సరే చంద్ర బలం ఉండనివ్వండి లేకపోనివ్వండి, నక్షత్రం అంటేనే చంద్రుడు ఆ రోజు ఆ నక్షత్రంలో ఉన్నాడు అని అర్థం. అలాంటప్పుడు మనకి రేవతి నక్షత్రం వెళ్ళుదలకి, అంటే ఉదయం 11 గంటలకి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ నక్షత్రం మారుతోంది అంటే 10:30 నుంచి, అంటే ఒక గంట ముందు అరగంట ముందు నుంచి మనం ఏ పనులు కూడా ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఎందుకంటే గండాంత భాగంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి. అదేవిధంగా అంటే ఎవరైనా సరే రేవతి నక్షత్రం చివరిలో, ఆశ్లేష నక్షత్రం చివరిలో, జ్యేష్ఠ నక్షత్రం చివరిలో ఎవరు కూడా అంటే వెళ్ళుదలకి 2 గంటల ముందు వాళ్ళు ఏ పనులు ప్రారంభించకూడదు. అదేవిధంగా అశ్విని నక్షత్రం ప్రారంభంలో, మఖా నక్షత్రం ప్రారంభంలో, మూలా నక్షత్రం ప్రారంభంలో కూడా నక్షత్రం ప్రారంభమైనప్పటి నుంచి ఒక 2 గంటల పాటు వాళ్ళు ఏ పనులు కూడా ప్రారంభించకుండా ఉంటే మంచిది.